श्रीमान गार्ड ऑफ गणेश ऑथराइज God, Bhagavad Gita. God, gentry करेगा बंदा. This are them. పంచాయతీల డబ్బులు ఉన్నాయా మీద నీకు వెబ్సైట్ అన్నీ ఉన్నాయా వయసమ్మా ఎవరు ఎవరమ్మా కల్లూరు వారికి వాళ్ళమా ముప్పై 33,700 వచ్చాయా అదే ఇప్పుడు కాళ్ళది వస్తున్నా కదా అవి తీయాలి కదా తీసినాక నువ్వు కొద్దిగా 20,000 ఇచ్చాడే చంద్రబాబు నాయుడు 50,000 ఇచ్చాడే చంద్రబాబు నాయుడు గారు యాభై 8,000 ఇచ్చారమ్మా చంద్రబాబు నాయుడు గారు సార్ సార్ 20,000 రూపాయలు వచ్చినాయమ్మా చంద్రబాబు నాయుడు ఇచ్చారు సార్ ఓకే సార్ 1,10,000 ఓకే సార్ ఓకే సార్ ఏం పేరు మస్తాన్ శారదా ఓకే సార్ సార్ ఓకే సార్ సార్ ఓకే సార్ 23,000 వచ్చినాయి సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ రామ సుబ్బరత్నమ్మ 50,000 ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు నీకు పట్టుకో సార్ పది గోవిందు సార్ 25,000 ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఏమండి మాకా యానాది ఓకే సార్ శ్రీనివాసులు పట్టుకమ్మా సార్ పొలాల చెరువు అనూష ఓకే సార్ కూర్చోండి సార్ ఇది చూడండి సార్ పట్టుకో సార్ సార్ ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని 68 మందికి 50,07,946 రూపాయలని పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు కొండేపు నియోజకవర్గంలో 11,42,71,000 రూపాయలని 1,428 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఒక పెద్ద మనసుతో ఉదాత్త హృదయంతో పేదలకి ఆరోగ్యపరంగా ఆయన ఖర్చులో ఎంతో కొంత తన అండగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా సాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కుల్ని పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ప్రజలు వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదని నిర్వహిస్తున్నారు. 2019కి ముందు కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల ద్వారా ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు. గత ప్రభుత్వాలు ఇలాంటివన్నిటి కూడా పక్కదోవ పట్టించారు. వాళ్ళ కార్యకర్తలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఈ రోజున ఎవరు ఇల్లు అడిగినా ఆపత్తులకి అండగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చినట్టు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో త్వరలో సంజీవని ప్రాజెక్టు ద్వారా పేదలందరికీ కూడా ఆరోగ్యానికి అండగా ఉండే సంజీవని ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు.
అంతేకాకుండా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమాని కూడా మన ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. ఆసుపత్రుల సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఎక్కడికెక్కడ ఈ విధంగా అభివృద్ధి చేస్తూ మనకి ఈరోజు మెడికల్ కాలేజీ కూడా విపక్షం రాద్ధాంతం చేస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఏదైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ గత ప్రభుత్వాలు పూర్తి చేయలేకపోతే వాటిని 2 సంవత్సరాల్లో పూర్తి చేసి పేదలకి మరిన్ని వైద్య విద్యా సీట్లు అవకాశం కలిగిస్తూ ఆ దానిలో కార్పొరేట్ స్థాయిలో పేదలకి పూర్తి ఉచిత వైద్యాన్ని కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పీపీపీ విధానంలో భారతదేశంలోనే మనం ముందున్నాం. కేంద్రం కూడా దీన్ని ప్రశంసిస్తూ ఉంది. విపక్షాలు కోర్టులో కేసేసి కూడా భంగపడగలిగినాయి. ఈరోజు వీలైనంత ఎక్కువ మందికి మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగానే ప్రభుత్వం చేస్తోంది. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇంతమందికి మనకు నియోజకవర్గంలో 1245 మందికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.